ప్రైజ్ ద లార్డ్. బలవంతుడును అధిక శక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ శుభనామములో మీరును బలవంతులై శక్తివంతులుగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్య భాగము. బలవంతులై ఉండుడి. యేసయ్య పాద సన్నిధిలో నిలిచి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి ఆత్మచేత అభిషేకించబడి ఆత్మలో ఆనందించుచు, ఆత్మతో ఆరాధించుచు, ఆత్మచేత నడిపించబడుచు, ఆత్మవశములో ఉండుచు, ఆత్మలో వర్ధిల్లుచు, అన్ని విషయములో సౌఖ్యముగా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచూ ఉన్న నా దేవుని ప్రియులారా, ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో మనమందరము బలవంతులమై ఉండవలెను అని లేఖనము చెప్పుచున్నది. అవును ప్రియులారా, మనం ఏ విషయములలో కూడా బలహీనులుగా ఉండకూడదు. మన బలహీనత సాతానుకి ఆయుధముగా మారకూడదు. అందుచేత మనము అన్ని విషయములలో ఆత్మ సంబంధముగా బలము కలిగిన వారమై ఉండేదము. ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహించువాడై ఉన్నాడు కదా. యేసయ్య ద్వారా, యేసయ్య వలన మనము బలము పొందుకొని బలవంతులమై ఉండేదము. లోక సంబంధమైన, శరీర సంబంధమైన బలము కాదు. అనేక మంది ఈ లోక సంబంధమైన కుల బలము, మత బలము, డబ్బు బలము, అధికార బలము, పదవి బలము, బంధు బలము కలిగి ఉన్నారు. శరీర సంబంధమైన బలము కలిగి ఉన్నారు. ఈ బలము ఒక రోజున నశించిపోవును, లేకుండా పోవును, తుడిచిపెట్టబడును. మనము ఆత్మ సంబంధమైన బలము గలవారమై ఉందము, బలవంతులమై నిలిచి ఉందము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండుడి. అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తివంతులముగా ఉండేదము. విశ్వాసములోను, ప్రార్థనలోను, ఆత్మలోను, వాక్యములోను, పరిచర్యలోను, పరిశుద్ధతలోను, ఆయనను సంతోషపరిచే విషయములోను, ఆయనకు అనుకూలముగా ప్రవర్తించే విషయములోను బలహీనులుగా ఉండకూడదు. యుద్ధమునకు బలమును ధరింపచేయువాడు ఆయనే. నరుని కాలము యుద్ధకాలము. అవును ప్రియులారా, ప్రతిదినము యుద్ధరంగములో ఉంటూ సమస్యలతోనూ, రోగములతోనూ, అపవాది క్రియలతోనూ, అవిశ్వాసులతోనూ, భక్తిహీనులతోనూ, లోకముతో పోరాడే బలము మనకు కావాలి. బలవంతులమై ఉండాలి. ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది. ఏ మంచి కార్యము? పడిపోయిన ప్రాకారములను, పాడైపోయిన గుమ్మములను మరలా కట్టుకొనుటకు పూనుకొనిరి. అవును ప్రియులారా, ఏ విషయములలో ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నారో, ఏ కార్యాలు అపవాది లోకములో పడగొట్టి ఉన్నదో, కోల్పోయినవి, పోగొట్టుకొనినవి, పడిపోయినవి మరలా తిరిగి సంపాదించుకోవడానికి, కట్టుకోవడానికి, ఆత్మ సంబంధమైన కార్యములను తిరిగి కట్టుకొని ప్రభు ఎదుట నిలబడుటకు బలము పొంది బలవంతులుగా నిలిచెదము. ఆత్మీయ ప్రయాణములో అలయక పరిగెత్తునట్లు, సమస్యలక నడుచున్నట్లు నూతన బలము పొందుకొని బలవంతులమై ఉందము. అందుచేత దేవుని కృప వలన అభిషేకము ద్వారా అధిక బలము పొందేదము. ఆయనందు ఆనందించి బలమును అనుభవించదము. ఆయన వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా బలవంతులమై ఉందము. క్రీస్తు వలన ప్రతి విషయములో బలవంతులమై ఉందము. మహిమగల రాకడలో బలవంతుడైన యేసు ఎదుట బలవంతులమై నిలిచెదము. బలమైన పట్టణములో యుగయుగములు యేసుతో ఉండేదము. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, నీ ప్రజలు బలవంతులై ఉండాలి అని మీరు కోరుకున్న దేవుడు ప్రభా, మీకు స్తోత్రం. అవును తండ్రి, మీ కృప ద్వారా, అభిషేకము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, మీలో ఆనందించుట ద్వారా, ఎదురు చూచుట ద్వారా మేము బలము పొందిన వారిగా, యుద్ధరంగములో జయమును పొందేవారిగా, ప్రయాణములో అలసిపోకుండానట్లుగా, తిరిగి ప్రాకారములన్నీ కట్టుకొని ఆత్మీయ జీవితంలో స్థిరపడినట్లుగా కృప దయచేయమని, బలవంతులుగా మార్చి మీ రాకడలో మేమంతా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని, ఏ ఒక్కరు బలహీనులు కాకుండానట్లుగా మరొకసారి కృప దయచేసి బలవంతులుగా మార్చమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తులో బలవంతులై ఉందురు గాక. బలమైన పట్టణములో చేర్చబడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.